వెల్కమ్ టు ఓల్గా న్యూస్. పవన్ కళ్యాణ్ నా దేవుడు, ఆయన సినిమాని ఆపాలని చూస్తానా? పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా? ఈ మొత్తం వివాదానికి కారణం ఆస్కార్ నటుడు దిల్ రాజే అంటూ అత్తి సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆయనపై వచ్చిన అభియోగాలకు సమాధానంగా అత్తి సత్యనారాయణ రాజమండ్రిలో ప్రెస్ మీట్ నిర్వహించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఫిలిమ్స్ అధినేత రాజమహేంద్రవరం నగర ఇన్ఛార్జ్ అయిన జనసేన నేత అత్తి సత్యనారాయణపై అభియోగాలు వచ్చిన నేపథ్యంలోనే పార్టీ అతన్ని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పే ప్రయత్నంలో భాగంగా కీలక విషయాలను అయితే బయటపెట్టారు. ముఖ్యంగా ఆ నలుగురే కాకుండా ఇంకొక వ్యక్తి పేరును కూడా ఆయన ప్రస్తావించారు. ఆయనే దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డి. ఆయన కూడా థియేటర్స్ బంద్ వెనకాల ఉన్నారు అని చెప్పేసి ఆయన చాలా క్లారిటీగా చెప్పారు. ముఖ్యంగా థియేటర్స్ బంద్ వెనకాల డిస్ట్రిబ్యూటర్ల ధర్నా ఉన్నదని చెప్పేసి, డిస్ట్రిబ్యూటర్లు జూన్ 1 తర్వాత ధర్నా చేస్తారు, థియేటర్స్ అన్ని బంద్ అని చెప్పేసి గత కొంతకాలంగా ఒక 2-3 రోజుల నుంచి అయితే వార్తలు వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు కార్యాలయం నుంచి లేఖ రావడము, ఒక కీలక ప్రకటన రావడము, ఆ తర్వాత వెనువెంటనే అటు అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టడము, అలాగే దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టడము, తమ తప్పేం లేదని, తాము ఆ ఎగ్జిబిటర్ల వెనకాల వాళ్ళు లేరు అని చెప్పేసి చేతులు కడుక్కునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ జనసేన నేతనే ఈ బంద్ వెనకాల ఉన్నారు అంటూ ఆయన చెప్పారు. ఆ తర్వాతే అత్తి సత్యనారాయణ ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్నట్టు పార్టీ భావించి అతన్ని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మొత్తం మీద ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించి ఈ మొత్తం వ్యవహారం వెనుక దిల్ రాజు గారే కీలకంగా ఉన్నారు అని చెప్పేసి ఆయన ఆరోపించారు. అంతేకాకుండా దిల్ రాజు తమ్ముడైన శిరీష్ రెడ్డి సైతం జూన్ 1 నుంచి వెళ్ళి థియేటర్స్ బంద్ చేయాల్సిందే అంటూ చాలా స్ట్రాంగ్ గా చెప్పినట్లు ఆయన ఆరోపించారు. అంతేకాకుండా థియేటర్స్ ఆ నలుగురు చేతుల్లోనే ఉన్నాయి. ఆ నలుగురు ఎవరంటే దిల్ రాజు, డి సురేష్ బాబు, అలాగే సునీల్ నారాయణ్, అల్లు అరవింద్ పేర్లనైతే ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా అల్లు అరవింద్ గారు కూడా గతంలోనే అంటే మొన్ననే ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్న నేపథ్యంలో థియేటర్స్ బంద్ అనడం ఒక దుస్సాహస చర్య అంటూ ఆయన వ్యాఖ్యానించిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమా ఎవరు అడ్డుకోలేరని, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సినిమాను అడ్డుకునేందుకే ఇన్ని ప్రయత్నాలు జరిగినట్టు కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆయన పవన్ కళ్యాణ్ సినిమాని ఎందుకు అడ్డుకుంటారని, ఆయన ఒక హార్డ్ కోర్ ఫ్యాన్ అని, అలాగే జనసేన కీలక నేతగా ఉన్నానని, జనసేన సైనికుల గురించి ఆయనకు బాగా తెలుసని కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే అసలు సినిమా పరిశ్రమలో ఏం జరుగుతుందో కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు, మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఎందుకు స్థాపించాల్సి వచ్చింది, ఎవరి ఒత్తిడి వల్ల స్థాపించాల్సి వచ్చింది అనేది కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. మొత్తం మీద ఇద్దరు వ్యాపారస్తులు కొట్టుకుంటే అసలు చింతపండు ధర బయటపడ్డది అన్న చందంగా మొత్తం మీద థియేటర్ అంటే పరిశ్రమలో జరుగుతున్న లోకలోకల విషయాలు అయితే ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా నిర్మాణ మండలిలో వారి మధ్య నిర్మాతల మధ్య సమన్వయ లోపం ఉండడం, ఎవరి బిజినెస్ వాళ్ళే, ఎవరి స్వార్థం వాళ్ళే ఉండడం అనేది దీనికి ముఖ్యంగా ఈ వివాదానికి కారణం అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన చాలా క్లీన్ గా ఉన్నట్లు అత్తి సత్యనారాయణ అయితే ఎలాంటి తప్పు చేయలేదని, ఖచ్చితంగా తప్పు చేసిన వారిని శిక్షించాలని, ఈ ఈ మొత్తం వివాదంలో నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి ఆయన ప్రెస్ మీదకి వచ్చి అయితే మాట్లాడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక దిల్ రాజు గారు, వాళ్ళ తమ్ముడు శిరీష్ రెడ్డి, డి సురేష్ బాబు గారు ఉన్నారు అని చెప్పేసి అయితే ఆయన కీలకంగా ఆరోపించారు. ఇదే నేపథ్యంలో ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్లు సైతం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మొత్తం అంటే ఎగ్జిబిటర్లు వాళ్ళ ధర్నా తర్వాత థియేటర్స్ బంద్ వెనకాల అత్తి సత్యనారాయణ ఒక్కరే లేరని, నిర్మాతల మండలి మొత్తం ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడారు. అంతేకాకుండా బంద్ విషయాన్ని వాళ్ళైతే ప్రస్తావించలేదని, జూన్ 1 తర్వాత వాళ్ళ నిర్ణయాలు మారకపోతే అంటే పర్సంటేజ్ ప్రకారమే వాళ్ళు సినిమాలు ఆడిస్తామని, అలా కుదరకపోతే బంధు అన్న ఒక వాతావరణం వస్తుందని మాత్రమే హెచ్చరించామని, ఖచ్చితంగా బంధుకి ఎవరు పిలుపులు ఇవ్వలేదని ఎగ్జిబిటర్లు కూడా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈస్ట్ గోదావరి జిల్లాలో రోజుకు 2 షోలు క్యాన్సిల్ అవుతున్నాయని, ఇకపై ఎవరైతే పర్సంటేజ్ క్రమంలోనే వాళ్ళకు సినిమాలు ఇస్తారో వాళ్ళ సినిమాలనే రోజుకు 4 షోలు ఆడిస్తామని కూడా వాళ్ళు మాట్లాడారు. మొత్తం ఈ వ్యవహారంలో అత్తి సత్యనారాయణ తప్పు ఏమి లేదు అంటూ ఇక్కడ ఎగ్జిబిటర్లు అలాగే అత్తి సత్యనారాయణ కూడా ప్రెస్ మీట్ నిర్వహించి అయితే చెప్పారు. ఇప్పటికే ఆ పవన్ కళ్యాణ్ గారు అయితే పరిశ్రమ పైన కొంత రుసరుసగా ఉన్నారు, అంటే కొంత ఆగ్రహంతో ఉన్నారు. ఎవరి సినిమా అయినా చివరికి ఆయన సినిమా అయినా సరే
టికెట్ రేట్స్ పెంచాలంటే ఒక నిర్మాత వచ్చి మాత్రమే కాదు, నిర్మాతల మండలి నుంచి వెళ్ళి ఆ సభ్యులు మొత్తం వచ్చి ప్రభుత్వం ముందు మాట్లాడాలని, ప్రభుత్వంతో చర్చలు జరిపించాలని, అప్పుడే దేనికైనా సిద్ధం ఉంటుంది, ప్రభుత్వం కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పేసి ఆయన ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే ఇటు దిల్ రాజు కానీ, అల్లు అరవింద్ గారి అంటే ఈ మొత్తం ఈ వివాదంలో మేము లేము, మేము సెంట్రల్ పాయింట్ కాదు అని చెప్పేసి వాళ్ళు కూడా చేతులు కడుక్కునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మొత్తం ఈ వివాదం ఇక ఎంతవరకు దారి తీస్తుంది? హరిహర వీరమల్లు తర్వాత అంటే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అనేది జూన్ 12 తారీఖు ఉన్న విషయం తెలిసిందే. అప్పటి వరకే ఈ వివాదం ఉంటుందా? దీని తర్వాత కూడా ఉంటుందా? ఒకవేళ ఉంటే పరిశ్రమ బాగు కోసం పవన్ కళ్యాణ్ గారు సూచిస్తున్న ఆ సూచనలు అయితే నిర్మాతలు పాటిస్తారా లేదా అనేది ఇప్పుడు చూడాలి.